మనం అనునిత్యం వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల మధ్య మరియు వివిధ ధర్మాల మధ్య, వివిధ మతాల మధ్య, వివిధ దేశాల మధ్య జాతీయ అహంకార తేడాలతో వారి మధ్య అనేక రకాల పరస్పర విరుద్ధం మరియు పరస్పరం యొక్క దాడులు, ఘర్షణల యొక్క వార్తలు వింటూ ఉంటాము. చాలామంది ఇలాంటి వార్తలను, ఇలాంటి వాటిని ఇస్లాంకు కూడా ఆపాదిస్తారు. ఇస్లాంలో కూడా జాతీయ అహంకార భావనలు ఉన్నాయనే అటువంటి దుష్ప్రచారానికి లోనయ్యారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారు సోషల్ మీడియా వేదికగా అనేక మంది మనకు నేడు కనిపిస్తారు. కానీ ఇస్లాంలో జాతీయ అహంకారానికి తావు లేదు. ఇస్లాంలో జాతీయ అహంకారానికి ఎలాంటి తావు, ఎలాంటి చోటు లేదు. ఎందుకో తెలుసా? సర్వమానవాళి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయిన అల్లాహ్ సర్వమానవాళి సన్మార్గం కోసం పంపించిన దైవ గ్రంథం ఖురాన్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖ్నాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఆ సృష్టికర్త ఏమన్నాడో తెలుసా? అల్లాహ్ ఏమన్నాడో తెలుసా? ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరియు మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. వాస్తవానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువగా ఆదరణనీయుడు. సోదర మహాశయులారా, తెలుసుకున్నారు కదా ఈ వాక్యం ద్వారా, ఈ ఆయత్ ద్వారా తెలిసిన విషయం ఏమిటో? జాతీయ అహంకారానికి ముస్లిం సమాజంలో ఎలాంటి చోటు లేదు. అంతేకాదు, మరో అద్భుతమైనటువంటి సువర్ణక్షరాలతో చరిత్రలో లిఖించబడినటువంటి అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి మాటలు ఏమిటో తెలుసా? అవి సర్వమానవాళి కారుణ్యం కోసం, సర్వమానవాళి యొక్క సన్మార్గం కోసం పంపించబడ్డ మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి మానవ ఆదరణనీయుడు, కారుణ్యమూర్తి, శాంతి దూత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అంతిమ హజ్ యొక్క ప్రసంగంలో అద్భుతమైనటువంటి మాటలు తెలియజేశారు. అదేమిటో తెలుసా? పుట్టుక రీత్యా మానవులంతా సమానమే. ఆది దంపతులైన హవ్వ మరియు ఆదము నుంచే అందరూ వచ్చారు. ఏ అరబ్బుకు అరబ్బేతరునిపై, ఏ అరబ్బేతరునికి అరబ్బుపై ఎలాంటి ఆధిక్యత లేదు. అదేవిధంగా ఏ నల్లవానికి మరే తెల్లవానిపై, ఏ తెల్లవానికి మరే నల్లవానిపై ఆధిక్యత లేదు. ఏదైనా ఆధిక్యత ఉంది అంటే అది అతని వ్యక్తిగత దైవ భీతి, మంచితనం వల్లనే ఉంటుంది అని మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ వాక్యాల ద్వారా తెలిసేది ఏమిటంటే ఎలాంటి ఆధిక్యత ఇస్లాంలో లేదు. అందరూ కూడా సమానమే. ఈ సమానత్వాన్ని ముస్లిం సహోదరులు మస్జిద్లో ప్రతిరోజు నిరూపిస్తుంటారు. ఇక్కడ ముస్లింలతో కూడా మీరు ఎలాగైతే మస్జిద్లో ఎలాంటి తేడాలు లేకుండా అందరూ సమానంగా ఉంటారో, ఈ సమానత్వం మస్జిద్ల వరకే కాకుండా సమాజంలో కూడా ఉండాలి అని ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చింది, ఇస్లాం మనకు సందేశం ఇస్తుంది. కాబట్టి ముస్లిమేతరులు ఏదైతే అపోహపడుతున్నారో, సోషల్ మీడియా వేదికగా ముస్లింలపై, ఇస్లాంపై ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో, ఇస్లాంలో కూడా జాతీయ అహంకారం ఉంది అని, దానికి ధీటుగా మనం ఆచరణ ద్వారా సమాధానం ఇవ్వాలి. ఇస్లాములో ఎలాంటి జాతీయ అహంకారానికి తావు లేదు. మానవులంతా సమానమే, మనుషులందరూ కూడా సమానమే. ఏదైనా ఆధిక్యత ఉంది అంటే దైవ భీతి, దైవానికి భయపడడం వల్ల, మంచి ప్రవర్తన వల్ల ఆధిక్యత ఉంటుంది తప్ప మరే విషయం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.